కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. మన యూట్యూబర్స్ని, మోటో బ్లాగర్స్, తెలుగు మోటో బ్లాగర్స్ మనమే సపోర్ట్ చేయాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైఫ్ ఆఫ్ రమేష్. ఆయన లంచ్ కూడా ఇన్వైట్ చేస్తాం మనకు. సో చూద్దాం, ఇంకేస్ టైం ఉంటే లంచ్ చేసి మనం బయలుదేరదాము. సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి రోహిత్ కుమార్. సో జస్ట్ మన వంశీపుడు స్టోర్ ప్రొఫైల్ చెక్ చేస్తున్నాను. అవునవును. పేరు శ్రీరామ్ జోయల్. ఓకే, నైస్ టు మీట్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, క్రాష్ గార్డ్ యాక్చువల్లీ బెండ్ అయింది. ఇది ఎంకీకి వచ్చింది. ఎంకీకి వచ్చింది చూడు, ఇది బెండ్ అయింది. క్రాష్ గార్డ్ బెండ్ అయింది. సో ఇంకొకటి ఇది చూడండి, పెద్ద డ్యామేజ్ ఇది. ఇదేంటి మొత్తం అయింది కొంచెం. సో ఇది మొత్తం సో ఫైనలీ స్టార్ట్ అయినా మనం ఇప్పుడు గచ్చిబౌలి నుంచి మీటప్ పాయింట్కి వెళ్ళాలి. మీటప్ పాయింట్ వస్తున్నారు అందరూ. సో చూద్దాం ఇప్పుడు. సాయి అయితే వచ్చిండు. 860 పిల్లర్ నెంబర్ చెప్పాడు. సో 860 పిల్లర్ అయితే మెట్రో స్టేషన్ కింద ఉన్నాడు. సో ఐ థింక్ లెఫ్ట్ సైడ్లో ఏడైనా ఉండవచ్చు అనుకుంటున్నా. సో 860 చేయి చూపిస్తున్నాడు. యూటర్న్ కొట్టేస్తా. సో వై జంక్షన్ కాడ ఉన్న డిమార్ట్ అండ్ మా ఊరి స్టోర్ దగ్గరలో మన మీటప్ ఉంది. ఇది సాయి యూనికార్న్ బండి తీసుకొచ్చిండు. ఎలానో బాగున్నావా? బాగున్నావు అంటున్నా. అంతేనా? అవును, లేదు ఈ రూట్లో మధ్యలో షార్ట్ కట్కి వెళ్ళి వచ్చాం మేము. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైవ్ ఆఫ్ రమేష్. అండ్ టుడే బ్లాగ్ పూణే టు హైదరాబాద్ టు పూణే అండ్ మీటోలో ఫస్ట్ హైదరాబాద్ మీటప్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సాయి. సో చాలా రోజు నుంచి అనుకుంటున్నాము మీట్ అవుతాం. ఇండిపెండెన్స్ డే రోజు కూడా వస్తాం అనుకున్నాం హైదరాబాద్. బట్ ఆ రోజు మన గ్రూప్ ఓపెనింగ్ ఉన్నాయి, అందుకే రాలేదు. సో ఈరోజు నేను నైట్ వచ్చాను హైదరాబాద్కి. హైదరాబాద్ వచ్చినప్పుడు సాయి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. సో పక్కకు సాయి వెళ్ళేటప్పుడు కలుస్తాను. సో ఫైనలీ ఫస్ట్ మీటప్ అండ్ చాలా రోజు నుంచి తమ్ముడు కాల్ చేస్తున్నాడు. సో ఫైనల్గా మీట్ అయినా. అండ్ కేటీఎం లవర్. సో కొన్ని డేస్లో KTM 125 తీసుకొని వస్తున్నాడు. సో బెస్ట్ బ్లాగ్ అండ్ కాంగ్రాచులేషన్ ఫ్యూచర్. అండ్ మహారాష్ట్ర అంటే చాలా ఇష్టం. శివాజీ మహారాజ్ అంటే మరి చాలా గౌరవం ఉంటుంది. సో మహారాష్ట్ర వచ్చిన తర్వాత కంటిన్యూ రైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ నుంచి మన వై జంక్షన్ కాడ ఉన్నాము, మా ఊరి స్టోర్ దగ్గర. సో ఈ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు పూణే వెళ్ళాలి. సో పోయి రూట్లో ఇంకో సబ్స్క్రైబర్ ఉన్నారు. సో వాళ్ళని మీట్ అయ్యి మనకి వెళ్దాం. తమ్ముడు ఆల్రెడీ గేరప్ అయ్యిండు. సో ఒక 5 minutes మనం బయలుదేరు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ చేయాలి. మనం కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. మన యూట్యూబర్స్ని, మోటో బ్లాగర్స్, తెలుగు మోటో బ్లాగర్స్ మనమే సపోర్ట్ చేయాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైఫ్ ఆఫ్ రమేష్. థ్యాంక్ యూ. రైట్, నువ్వు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటావా? మేము ఇక్కడ రామాలయం టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ కాడ ఆగుతా నేను. ఓకేనా? షోరూమ్ కాదు, వాళ్ళ టెంపుల్ కాడికి వస్తారు. ఈ నుంచి ఉంటున్నావా వెళ్తున్నావా? సరే, బండియా? సరే పెడదాం. సో ఇది రామాలయం టెంపుల్ అనమాట. హలో. సో సబ్స్క్రైబర్ అవునవును. పేరు శ్రీరామ్ జోయల్. ఓకే, నైస్ టు మీట్. థ్యాంక్ యూ. ఇక్కడ సో సబ్స్క్రైబర్ మనకు ఇక్కడ దొరికారు రామాలయం టెంపుల్ కాడ.
మనం ఇప్పుడు వెళ్తున్నాము పూణే టు హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ టు పూణే. మధ్యలో ఏడైనా లంచ్ చేయాలి, లంచ్ చేసి బయలుదేరాలి. టైం అయింది 12:30. టైం 12:30 ఇప్పుడు. లంచ్ చేసి వెళ్ళడం బెస్ట్ అనుకుంటున్నా. ఒకటే 9 hours జర్నీ కంటిన్యూ. సో వైజాగ్ సెన్స్ మీటప్ అయిపోయింది. సో రామాలయం గుడి పక్కన సబ్స్క్రైబర్ వచ్చారు, ఆ మీటప్ అయిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ రోడ్ క్లోజ్. సో లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది మనం. సో ఈడ కూడా బిర్యానీ బాగుంది. సో పిస్తా హౌస్ అండ్ మైఫిల్ బిర్యానీస్. సో ఈ రెండు ఫేమస్ బిర్యానీ. సో తమ్ముడు ఇన్ కేస్ శ్రావణ మాసం నడుస్తుంది, సో నెక్స్ట్ మంత్ కానీ వస్తే కంపల్సరీ ట్రై చేయి ఈ మైఫిల్ బిర్యానీ. ఇది జేఎన్టీ ఆపోజిట్లో ఉంటుంది. సో తమ్మునికి చిన్న సజెషన్. సో చాలా ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నా, బట్ మైఫిల్ బిర్యానీ ఇంకా టేస్ట్ చేయలేదు. ఇప్పటివరకు మైఫిల్ బిర్యానీ టేస్ట్ చేయాలి కదా. సో టేస్ట్ చేయలేదు అందుకే. సో ఇంకొక విషయం ఏంటంటే సదాశివపేటలో మన ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. సో వాళ్ళు మనకు చాలా రోజుల నుంచి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ వస్తే ఈ రూట్లో వస్తే నాకు కాల్ చేయండి అని. సో నిన్న స్టోరీ పెట్టలే నేను. సో జస్ట్ షేర్ చేశాను ఇది హైదరాబాద్ వచ్చానని. సో కంటిన్యూగా ఆయన మెసేజ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా. సో నాకు చాలా ఎందుకో మనం పోయి కలుద్దాం అనుకుంటున్నాం. సో ఆయన లంచ్ కూడా ఇన్వైట్ చేశారు మనకు. సో చూద్దాం, ఇన్ కేస్ టైం ఉంటే లంచ్ చేసి మనం బయలుదేరదాము. సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి రోహిత్ కుమార్. సో జస్ట్ మన వంశీ ఇప్పుడు స్టోరీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నాడు. సో రోహిత్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కలుపుతాం మనం రోహిత్ కుమార్ని. అండ్ మనం ఇప్పుడు ఉన్నాం ఆల్రెడీ జేఎన్టీ కాలేజ్ దాటేసినాము. ఒక 1 hour పడుతుందా? సో 1 hourలో మనం 40 సో 45 to 50 minutes మనం ఇప్పుడు రీచ్ కాబోతున్నాము. పూణే 494, బాంబే 644. సో మన సబ్స్క్రైబర్ వచ్చారు. కూడా బాగానే ఉంటుంది. మంది కదా, మంది అది. సో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. మనం ఉమర్గా దాటేసినాము. ఉమర్గా దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే జకేకూర్ అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్నాం ఇప్పుడు. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అవుతుంది ముందర. సో సైడ్ తీసుకొని ఇప్పుడు GoPro చేంజ్ చేద్దాం అండ్ రెయిన్ లైనర్స్ కూడా వేసుకుందాం. ఫైనలీ మనం ఇప్పుడు సోలాపూర్లో ఎంటర్ అయినాము. వంశీ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను ఇంకా పిలియన్ సీట్ కూర్చున్నాను. పిలియన్ సీట్ కూర్చొని ఇంకా రీజన్ ఏంటంటే వంశీకి నిద్ర వస్తుందంటే ఇంకా కూర్చొని. సో అందుకే వంశీ డ్రైవ్ చేస్తున్నాడు అన్న. సో వంశీని బైక్ డ్రైవ్ చేయడానికి ఇచ్చాను పడుకోవడం, ఎందుకంటే ఇంకా పిలియన్ సీట్లో నిద్ర చాలా వస్తుంది, బట్ డ్రైవ్ చేసేటప్పుడు నిద్ర రాలేదు. సో ఆ మూమెంట్ ఎలా ఉంటుంది. సో అందుకే వంశీ ఇప్పుడు డ్రైవ్ చేస్తాను, నేను పిలియన్ సీట్లో కూర్చున్నాను. అండ్ టైం అవుతుంది ఇప్పుడు 7 o'clock. ఇప్పుడు సోలాపూర్లో ఉన్నాం. సోలాపూర్ నుంచి పూణే అప్రాక్సిమేట్లీ 4 hours పడుతుంది, బట్ ట్రై చేస్తాం 3 hours మనం స్ట్రైట్ చేయడానికి. సో 100 స్పీడ్లో వెళ్తే 3 hours మనం రీచ్ అవుతాం. సో ట్రై చేద్దాం తొందరగా రీచ్ కావడానికి. ఆడాడు ముందర. సో సోలాపూర్కి వస్తే కంపల్సరీ ఆ ఠేలా కాడ పానీపూరి ఒకసారి టేస్ట్ చేయండి.
నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఇది సోలాపూర్ కమాన్ ఉంటుంది, మార్కెట్ కమాన్. ఇక్కడ పోతే హైదరాబాద్ రోడ్, ఇక్కడ పూణే రోడ్, అండ్ ఇక్కడ కర్ణాటక రోడ్. సో ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా పానీపూరి అండ్ చాట్ భేడ్, చట్నీ పూరి. पानीपुरी वो आपके क्या भाई है क्या दूसरे के पिताजी है? हाँ किधर गए वो? विजय, विजय नाम है उनका आपके भाई का? हाँ हाँ సో ఇక్కడ పానీపూరి చూడండి, విజయ్ పానీపూరి అని ఇలా పెద్ద ఉంటాడు. భయ్యా బాహర్ గయే నా ఆప్కే. సో ఇలా టేస్ట్ చేద్దాం ఇప్పుడు పానీపూరి. టేస్ట్ చేయి. సో వంశీ చెప్తున్నా మనకు టేస్ట్ ఎట్లా ఉందో. టేస్ట్ 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 సో సోలాపూర్ అవుట్కోట్స్లో మనం ఉన్నాము. సోలాపూర్ అవుట్కోట్స్లో మనం ఉన్నాము. పూణే, సోలాపూర్ నుంచి పూణే 240 కిలోమీటర్ ఉంది. టైం అవుతుంది 7:30. సో చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో వివరాలు మీకు ఇప్పుడు చాయ్ తాగడానికి ఆపుతాము. సో వివరాలు చెప్తా. కొంచెం జర జోకున అయింది. సో గేర్స్ ఎలా కాపాడుతాయి మనకు కదా, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇంతకుముందు యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. సో డ్యామేజ్ చూడండి, ఇది ఇంతనే సింపుల్గా అనిపిస్తుంది మీకు. జూమ్ కొద్దిగా దగ్గర చేస్తాను. రైట్. సో సెకండ్ క్రాష్ గార్డ్ చూడండి. క్రాష్ గార్డ్ యాక్చువల్లీ బెండ్ అయింది. ఇది ఎంకికి వచ్చింది. ఎంకికి వచ్చింది చూడు, ఇది బెండ్ అయింది. క్రాష్ గార్డ్ బెండ్ అయింది. సో ఇంకొకటి ఆడ చూడండి ఈఫెక్ట్ ఎంత పెద్దగా అయింది. కొద్దిగా ఆయిల్ లీక్ అయింది. ఇక్కడ పెట్రోల్ లీక్ అయింది. ఓకే రైట్. తర్వాత బాటిల్స్ ఉన్నాయి, బాటిల్స్ కూడా కాపాడినాయి మనకు కొద్దిగా. అండ్ ఇది చూడండి పెద్ద డ్యామేజ్. ఇదైతే మొత్తం పోయింది, కూర్చునేవా. సో ఇది మొత్తం బెండ్ అయింది. సో గేర్స్, ఇప్పుడు గేర్ చూపిస్తాను. అయ్యాగ్ టార్చ్. సో గేర్స్ చూడండి మొత్తం ర్యాష్. రైట్ సైడ్ కదా మనం పడింది. ఏం లేదు నిజంగా ఏం లేదు. गिरने के बाद भी हंसने वाले हम ही लोग हैं. ये था ना, इसके लिए कुछ नहीं हुआ. नहीं होता ना లైట్గా జస్ట్ అది నాది ఎట్లయింది అట్లా. సో నేనైతే కింద డైరెక్ట్ ఇట్లా చేతి పెట్టినా. సో అందుకే ఏం కాలేదు, అదేం కాలేదు. పాయింట్కి ఏం కాలేదు. పాయింట్ రైడింగ్ పాయింటే. పాయింట్ ఉన్నా కూడా సేఫ్. షూస్ కూడా ఏం కాలేదు. ట్రిప్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. పూణే దగ్గరలో ఉంది. దిగువనం విలేజెస్ అటల్ శ్రీనాథ్ అని ఉంటుంది. సో ఆ అటల్ డిన్నర్ చేయాలి కాదండి. సో హైదరాబాద్లో లంచ్ బ్రేక్ తీసుకున్నాం, బట్ జస్ట్ లైట్ ఫుడ్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ డ్రైవ్ తీసుకున్నాము. ఇద్దరు వచ్చిన తమ్ముడు ప్లేస్లో మళ్ళీ ఆడుతుంది. ఆపిన తర్వాత మళ్ళీ ఆడేసి ఒక సినిమాటిక్ షార్ట్స్ టైం లైన్ తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత వీడియో ఆడ ఒక న్యాప్ తీసుకున్నాం. 1 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ పడుకున్నాము. 1 అవర్ పడుకున్నాను. పడుకున్న తర్వాత సన్సెట్ ఉంది. సో సన్సెట్ కోసం ఆగాను. సో ఇంతకుముందు వచ్చిన వీడియో అదే సన్సెట్ పాయింట్ కానీ. సో నగరపూర్లో కూర్చొని జస్ట్ నడుదు ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ క్రాస్ చేసిన తర్వాత ఒక లెఫ్ట్ సైడ్ ఒక చిన్న హిల్ స్టేషన్ టైప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి స్టాప్ తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ మార్నింగ్ ఈరోజు నేను స్టోరీ అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఏం పెట్టలేదు. నేను హైదరాబాద్ వస్తున్నాను ఈ బ్లాగ్ గురించి. కానీ సో ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన టచ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చెప్పాను నేను హైదరాబాద్లో ఉన్నాను. సో ఇన్ కేస్ ఆ రూట్ ఉంటే కలుగుతామని. సో ఏమైందంటే సడన్ నేను నైట్ బైక్ పంక్చర్ అయింది ఆల్రెడీ. చూసిగా నేను వీడియో తీశాను.
సో బైక్ పంక్చర్ అయినాక మా రూమ్ మా డెస్టినేషన్ పాయింట్ వెళ్ళడానికి నైట్ 3:30 అయింది. సో పడుకోవడానికి లేట్ అయింది. సో అది మనం లేట్ చేసాము. సో రైడ్ స్టార్ట్ చేసాము లేట్, మార్నింగ్ 10:30 నేను రైడ్ స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత ఫిరోజ్ బైక్ కాల్ చేశాను, హ్యాపీ రైడర్స్ క్లబ్ ఫౌండర్. తర్వాత ప్రతాప్ అన్న లడఖ్లో కలిశాడు. సో ప్రతాప్ అన్న నా నంబర్ తీసుకొని కాల్ చేశాడు పర్సనల్గా, బట్ నేను రెస్పాన్స్ ఇవ్వగాలి. తర్వాత మళ్ళీ సదాశివపేటలో వచ్చిన తర్వాత ప్రతాప్ అన్న నంబర్ వచ్చి నేను ప్రతాప్ అన్న కాల్ చేశాను. సో అన్న సారీ నేను మీట్ కాలేకపోయాను. సో అలాగే మల్లేష్ అదే, సో ఆయన కూడా కాల్ చేశాడు. సో ఆయన కూడా, సో మల్లేష్ అన్న మీకు కూడా కలదు. సో సారీ ఫర్ దాట్. ప్రతాప్ అన్న సారీ. అండ్ అభి కూడా చాలా వెయిట్ చేశారు, బట్ అభి నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి. సో అందుకే అభి వెయిట్ కాలేదు. సో టైం అవుతుంది ఆల్మోస్ట్ 11:30. సో ఈ టైంలో మేము రీచ్ కావాలి పూణేకి. సో అర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేయాల్సింది మేము రైడ్ లేట్ స్టార్ట్ చేశాము. సో మధ్యలో సబ్స్క్రైబర్ కలిసారు. సో ఆ తర్వాత ఇంకా లేట్ అయింది. సో సదాశివపేటలో కూడా మన సబ్స్క్రైబర్ వాళ్ళు కాల్ చేసిన సో ఆడ లేట్ అయింది. సో యాక్చువల్గా లేట్ రానికి రీజన్ నిన్న బైక్ పంక్చర్ అయింది రోజు. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ ట్రిప్ ప్లాన్ చేస్తాను. సో మళ్ళీ హైదరాబాద్. సో కాబట్టి ఆ టైం వచ్చి మ్యాక్సిమం ట్రై చేస్తాను అందరినీ కలవడానికి. యాక్చువల్గా చాలా సబ్స్క్రైబర్స్ కలిసేది ఉండేది. ఇక్కడ మీటప్ పాయింట్ కూడా ఫిక్స్ చేస్తాము కుక్కపల్లి వైజాగ్స్ అని చెప్పేసి. బట్ ఏమైందంటే ఇంకా మా సిచ్యువేషన్ చూడడం వల్ల మళ్ళీ వెంటనే రిటర్న్ కావాల్సి వచ్చింది పూణేకి. మాకు కూడా చాలా వర్క్స్ ఉంది. ఈ టైం వరకు అయితే మేము పూణేలో ఉండాలి. యాక్చువల్గా మా ప్లాన్స్ వేరే ఉన్నాయి ఇంకా, కానీ అది కూడా కాలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అప్పుడు చాలా క్లబ్స్, కొన్ని క్లబ్స్ కలిసి లైక్ హ్యాపీ రైడర్స్ క్లబ్. సో చాలామంది అయితే కలవలేదు. నెక్స్ట్ టైం అయితే అందరితో ప్రాపర్గా కలిసి కంపల్సరీ టైం అయితే స్పెండ్ చేస్తాము. లేదా నెక్స్ట్ టైం రైడర్స్ మాత్రం ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ మీకోసమే మేమైతే రైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ నుంచి ఇంకా 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా 1 hour అవుతుంది. సో మన హోమ్ డెస్టినేషన్ పాయింట్ రీచ్ కాలేదు. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది నిన్న బైక్ పంపించాను. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీడియోని నెక్స్ట్ టైం ఉన్న వీడియోని వెళ్ళి కంప్లీట్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్టేట్ మై ఛానల్ మనం వల్ల నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్. సో సబ్స్క్రైబ్ ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ ట్రిప్లో మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు స్టేట్ అండ్ బాయ్.